దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుని గూర్చి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ దేవుని మాటలను గ్రహించాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా అనేక మందిలో దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దేవుని యొక్క మాటలుగా మానవ ప్రపంచానికి అందజేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమును ఎక్కువ మంది తెలుసుకోలేకపోయారు. అందుచేత వారికి దేవుని గూర్చి అర్థం కాలేదు. దేవుని మాటలు చదివితేనే కదా దేవుని గూర్చి అర్థమవుతుంది. మనుషులకు దేవుడు అర్థం కావాలంటే ఆయన రాత్రివేళ దర్శనాలలోకి వచ్చి కనిపించడు, లేక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలలో దర్శనాలనివ్వడు. పర్వతాలలోనో, కొండల మీదనో, లోయలలోనో, సముద్రాగాధములోనో దేవుడు మనుషులకు దర్శనాన్నివ్వడు. ఆయనను గూర్చి తెలుసుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గము దేవుని గ్రంథము, దేవుని మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును అనేక మంది తెలుసుకోలేకపోయారు. వీరులు కొంతమంది చదువుతున్నా కానీ గ్రహించలేకపోయారు. మనుషులలో బహు తక్కువ మంది మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క మనస్సును తెలుసుకోగలిగారు. వారికి మాత్రమే దేవుడు అర్థమయ్యాడు. ఇక మిగిలిన వారు అందరూ కూడా పరలోకమందున్న దేవుణ్ణి తెలుసుకోకుండా వారికి ఇష్టమైనటువంటి పద్ధతులలో, వారికి ఇష్టమైనటువంటి మార్గములలో వెళ్ళిపోతున్నారు. వారికి నచ్చిన వారిని, వారికి నచ్చిన వాటిని దైవములుగా వారు స్వీకరిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమును ఎరుగకపోవుట దీనంతటికీ కారణం. దేవుని గ్రంథములో ఉన్న మాటలు మానవ ప్రపంచానికి అర్థం కాలేదు, వారు గ్రహించలేకపోతున్నారు. కనుక వారికి దేవుడు అర్థం కాలేదు. అలాగని వారికి అర్థం కానట్టుగా దేవుడు రాయించాడా అంటే లేదు. చాలా చక్కగా వివరణాత్మకముగా ఉదాహరణలతో, చారిత్రక అంశములతో దేవుడు పరిశుద్ధ గ్రంథమును పొందుపరిచాడు. మనస్సు పెట్టి చదివితే, దేవుని ఎడల భయభక్తులుంచి అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరలోకమందున్నటువంటి దేవుడు అర్థమవుతాడు. కానీ అనేక మందిలో ఈ భావన లేదు. వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవటానికి, వారి ఆలోచనను గెలిపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నా అపార్థం చేసుకుంటున్న వారు కొందరున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథమును చదవకుండా దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేనివారుగా అనేక మంది ఉన్నారు. అందుచేత ఈరోజు దేవునిని దేవునిగా మహిమపరచలేకపోతున్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవమును దేవునికి ఇవ్వలేకపోతున్నారు. పరలోకమందున్న దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటయే దీనికి కారణము. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి అద్భుతమైన వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దేవునిని దేవునిగా ఎందుకు మహిమపరచలేకపోతున్నారు? ఒకవేళ దేవునిని దేవునిగా తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుందాం. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి, దుర్నీతి చేత
సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని గూర్చిన జ్ఞానము సమాజంలో లేకపోతే ఈ సమాజం భక్తిహీనతలో మునిగి తేలుతుంది. భక్తిహీనతలో, దుష్టత్వంలో, దుర్నీతిలో వారు సత్యమును అడ్డగిస్తున్నారు. దేవుని గూర్చి తెలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సాధనం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనగా ఏమిటి? సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యంలో వ్రాయబడిన విధముగా దేవుని వాక్యమే సత్యము. సత్యమునందు మనుష్యులు ప్రతిష్ఠ చేయబడాలి, స్థిరపరచబడాలి. కానీ ఈరోజు మనుషులు సత్యమును అడ్డగిస్తున్నారు. మనుషులు సత్యమును అడ్డగిస్తున్నారు. అడ్డగిస్తున్నారంటే ఏ విధంగా అడ్డగిస్తున్నారు? వారి హృదయములలోనికి వెళ్లకుండా వారు దేవుని వాక్యమును నిరాకరిస్తున్నారు. అదే అడ్డగించడం అంటే. వారి హృదయములలోనికి దేవుని జ్ఞానము వెళ్లకుండా వారికి వారే ఆటంకములను కలిగించుకుంటున్నారు. ఇదంతా దేని వలన కలుగుతుంది? దుర్నీతి వలన. మనుషులలో నీతి లేనప్పుడే ఇవన్నీ జరుగుతాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఆయనకు చెందటం లేదు, ఆయనకు రావటం లేదు. మనుషులు దేవుని వలన బ్రతుకుతున్నారు. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో మనుష్యులు బ్రతుకుతున్నారు. దేవుని యొక్క కష్ట ఫలము చేత మనుష్యులు బ్రతుకుతున్నారు. కానీ దేవునిని వారు మహిమపరచలేకపోతున్నారు. దేవుని చిత్తమును వారు నెరవేర్చలేకపోతున్నారు. దేవుని కొరకు వారు బ్రతకలేకున్నారు. ఎందుకని దేవుడు ఇంత గొప్ప ప్రకృతిని, ఇంతమంది మనుష్యులను లోకములోనికి పంపించి ఇదిగో వారందరినీ కూడా బ్రతికింపజేస్తున్నాడు? నేటికి కూడా ఆయన ప్రభుత్వము ద్వారా మనుషులకు కావలసినటువంటి వాటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా దేనికి? దేవుని మనుషులు మహిమపరచాలనే కదా. దేవుని కొరకు మనుషులు బ్రతకాలనే కదా. దేవుని చిత్తమునెరిగి దానిని పరిపూర్ణము చేసుకోవాలనే కదా. ఒక ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్లో గొప్ప బ్రతుకును మనిషికి దేవుడు దయచేశాడు. కానీ మనుషులలో ఉన్నటువంటి దుర్నీతి చేత వారు దేవుని గూర్చి తెలుసుకోవలసినటువంటి విషయములను అడ్డగిస్తున్నారు. అనగా సత్యమును అడ్డగిస్తున్నారు. భక్తిహీనత చేత, దుర్నీతి చేత వారు సత్యమును అడ్డగిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే మనుషులు దేవుని గురించి తెలుసుకోకుండా తమ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారో దేవుని కోపము పరలోకము నుండి ఆ మనుషుల మీద బయలుపరచబడుచున్నది. దేవుని కోపము బయలుపరచబడుచున్నది. ఈ విషయాన్ని మనము తేలికగా తీసుకోవటానికి వీలు లేదు. దేవుని కోపము అంటే అది చాలా తీవ్రమైనది, చాలా భయంకరమైనది. ఒక ప్రభుత్వం కోపాన్ని చూపిస్తే, ప్రజల మీద ప్రభుత్వం కోపాన్ని చూపిస్తే అంటే సరైనటువంటి ప్రభుత్వపు కట్టడలను, ప్రభుత్వపు విధులను చేపట్టకుండా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నటువంటి ప్రజల మీద ప్రభుత్వం కోపం చూపిస్తే ఎలా ఉంటుంది? లోక సంబంధమైనటువంటి ప్రభుత్వం. ఒక పోలీస్ కోపం ఎలా ఉంటుంది? ఒక లాయర్ కోపం ఎలా ఉంటుంది? ఒక జడ్జి కోపం ఎలా ఉంటుంది? ఒక అధికారి కోపం ఎలా ఉంటుంది? దానికి ప్రజలు భయపడతారు. ఆగ్రహ భయము. వారు కోపగించుకున్నారంటే వీరు భయపడతారు. మీకు అర్థమవుతుందా? దేవుడు కోపగించుకుంటే, దేవుడు ఆగ్రహిస్తే అది చాలా తీవ్రమైనది. అది సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. దానిని మానవ ప్రపంచం తట్టుకోలేదు. దేవుని కృపను చూస్తున్నటువంటి మానవ ప్రపంచం దేవుని ఉగ్రతను అస్సలు తట్టుకోలేదు. దేవుని ఉగ్రతను అస్సలు తట్టుకోలేదు. కనుక వెంటనే దేవుని గూర్చి తెలుసుకోదగినదంతా కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనుషులు తెలుసుకోవాలి. దేవునిని మహిమపరిచేటువంటి బ్రతుకులలోనికి వచ్చేయాలి. ముందుగా హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
ఇదిగో మనుషులు భక్తిహీనులుగానే ఉండి తమ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉంటే పరలోకము నుండి దేవుని కోపము తప్పనిసరిగా బయలుపరచబడుతుంది. ఆ తర్వాత మాటలు చూడండి. ఎందుకనగా, ఎందుకు దేవుడు కోపగించుకుంటున్నాడు, ఎందుకు ఆయన యొక్క ఉగ్రత సమాజం మీదకు బయలు వస్తుంది, ఎందుకు చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గూర్చి మీరు ఏదైతే తెలుసుకోవాలో దానిని మీ మధ్యనే దేవుడు ఉంచాడు. మీ మధ్య విశదమై ఉన్నది, వివరింపబడి ఉన్నది. బహు తక్కువ మందికి దేవుడు అర్థమవుతున్నాడు, అనేక మందికి దేవుడు అర్థం కావటం లేదు. కారణం ఏంటి? అనేక మంది భక్తిహీనతలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. దుర్నీతి చేత సత్యమును ఆటంకపరుస్తున్నారు. ఇదిగో మనుషులారా, మీ మధ్యనే దేవుని గూర్చి మీరు తెలుసుకోవలసినది విశదమై ఉన్నది. చాలా సులభంగా మీరు దేవుని గూర్చి తెలుసుకోవచ్చు అని ఇక్కడ వ్రాయబడింది చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడే విశదపరిచాడు. దేవుడే తన భక్తుల చేత ఈ విషయాలన్నింటినీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు, పొందుపరిచాడు. ఇదిగో నన్ను గూర్చి మీరు ఈ విధంగా తెలుసుకోవాలి అని దేవుడు అనేకమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు, పొందుపరిచాడు. మరి తెలుసుకుంటున్నారా? ఎన్నిటినో తెలుసుకోవాలనేటువంటి ఆతృత, ఆలోచన ఈరోజు మనుషుల్లో ఉంది. కానీ ఒక్కటే లేదు, దేవుని గూర్చి నేను తెలుసుకోవాలనేటువంటి ఆతృత, ఆలోచన లేదు. సామాజిక మాధ్యమాల నిండా ఈరోజు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. సామాజిక మాధ్యమాల నిండా అదే. దేనిని గూర్చినది ఆ ఇన్ఫర్మేషన్ అంతా? తిండిని గూర్చినది, వస్త్రములను గూర్చినది, ఆటపాటలను గూర్చినది, విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించినది, శరీర సంబంధమైనటువంటి బ్రతుకుల్లో ఉన్న ప్రతిదీ. దేవుని గూర్చిన జ్ఞానమును తెలిపేటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయా? సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా ఉన్నాయా? ఒకవేళ అరాకొర ఉన్నా వాటిని ఎక్కువగా మనుషులు ఆశిస్తున్నారా? తెలుసుకోవాలనేటువంటి తపనతో ఉన్నారా? నేను దేవుని గురించి తెలుసుకోవాలి, పప్పు టమాటా గురించి కాదు, చికెన్ కూర ఎలా వండాలి, ఎన్ని విధాలుగా వండాలి అనే దానిని గురించి కాదు, ఒక వస్త్రాన్ని ఎన్ని రకాలుగా కుట్టొచ్చు అనేటువంటి దానిని గురించి కాదు, ఒక వస్తువును ఎక్కడెక్కడ కొనుక్కోవాలి అనే దానిని గురించి కాదు, మొక్కలను ఎలా పెంచాలి, ఈ ఫలాలను ఎలా మనము అధిక దిగుబడితో మనము సాగు చేయాలి, అలాగే ఈ న్యూస్ అంతా కూడా ఎలా మనం సేకరించాలి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వింతలు విశేషాలను ఎలా తెలుసుకోవాలి, ఇవి కాదు. మొట్టమొదట దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుడెవరు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు నా నుండి ఏమి ఆశిస్తున్నాడు, దేవునికి నాకు మధ్య సంబంధం ఏమిటి, నేను దేవుని కొరకు ఏమి చేయాలి, ఇత్యాది సంగతులను మీరు అన్వేషించాలి. వాటి కొరకు ఎక్కువగా మీరు తహతహలాడాలి. ఈరోజు సమాజంలో అటువంటి ప్రవర్తన ఏమీ కనిపించడం లేదు. అందుచేతనే దేవుని ఉగ్రత, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు దేవుని కోపము బయలుపరచబడుచున్నది అంటే, ఇదిగో దేవుడు తన్ను గూర్చి తెలుసుకోదగినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మనుషుల మధ్య విశదీకరించి పెట్టాడు. ఆయనే విశదపరిచాడు. మరెవరో కాదు, మరెవరో పరాయి వ్యక్తులు కాదు, ఆయనే విశదపరిచాడు. చూడండి, దేవుడు అది వారికి విశదపరిచెను. ఎలా విశదపరిచాడో చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇక్కడ పేర్కొనబడింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని గూర్చినటువంటి
లక్షణాలు, అదృశ్య లక్షణాలు, వేటిలో మనము గమనించవచ్చు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులలో మనము చాలా సులభంగా గమనించవచ్చు. అలా గమనించవచ్చు అని విశదపరిచినటువంటి పుస్తకం పరిశుద్ధ గ్రంథం. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? దేవుని గూర్చి మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, తరగిపోని శక్తి, ఆయన దేవత్వము, కృపా కనికరములతో కూడినటువంటి దేవత్వము, అధికారముతో కూడినటువంటి దేవత్వము, ప్రభుత్వముతో కూడినటువంటి దేవత్వము, ఈ లక్షణములను, ఈ అదృశ్య లక్షణములను మనము ఎక్కడ గమనించవచ్చు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకు చాలా చక్కగా ఆయన అదృశ్య లక్షణాలు ఏ విధముగా ఉంటాయో తేటపడుచున్నది. కనుక దుర్నీతి చేత దేవుని యొక్క సత్యమును అడ్డగించుచున్నటువంటి భక్తిహీనులు ఏం మాట్లాడలేరు. వారు నిరుత్తరులై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. వారు నిరుత్తరులై ఉన్నారు అంటే ఉత్తరం ఏమీ లేదు వారి దగ్గర. ఏది? దేవుని గూర్చిన జ్ఞానమును పరిశుద్ధ గ్రంథము ఇంత చక్కగా నేర్పిస్తున్నప్పుడు ఈ జ్ఞానమును కాదనేవారు, ఈ జ్ఞానమునకు వ్యతిరేకముగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో ఉన్నటువంటి నిత్య శక్తిని చూడండి, దేవత్వమును చూడండి, దేవుడు మీకు అర్థమవుతాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. ఈ విధంగా దేవుడు విశదీకరించాడు, దేవుడే విశదపరిచాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అనగా ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు. ఈ భూమి మీదకి వచ్చేస్తే ఈ భూమి మీద కూడా దేవుడు సృష్టించినటువంటి ఎన్నో కృత్యములు, ఇవన్నీ కూడా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు. వీటిలో ఏమున్నది? నిత్య శక్తి. నిత్య శక్తి అంటే తరగిపోని శక్తి. ఒక సూర్యునిలో చూడండి మీరు, తరగిపోని శక్తి. ఒక గాలిలో చూడండి మీరు, తరగిపోని శక్తి. అందుకే ఫ్యాన్లు అమర్చుకుంటుంటారు, టర్బైన్స్. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి టర్బైన్స్. విండ్ ఎనర్జీ, పవన శక్తి అంటుంటారు. తరగిపోని శక్తి. శక్తిని అలా మీరు తీసుకుంటూ ఉండడమే. బ్యాటరీస్లోనికి మీరు శక్తిని అలా తీసుకుంటూ ఉండడమే, దానిని వినియోగించుకుంటూ ఉండడమే. కానీ ఆ శక్తి తరగిపోదు. నిత్య శక్తికి ఇది ఒక ఉదాహరణ. సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, సూర్యుని నుండి వస్తున్నటువంటి శక్తి. మీరు పలకలు అమర్చుకోవటం, వాటి నుండి ఆ ఎనర్జీని మీరు తీసుకోవటం. తరగిపోని శక్తి. టైడల్ ఎనర్జీ, జల విద్యుత్, నదుల ప్రవాహము, తరగిపోని శక్తి. ఆలోచిస్తున్నారా? నిత్య శక్తి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో దేవుని లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. దేవుడు అనగా ఎక్కడికో వెళ్ళి వెతికితే మనకు దొరకడు. చెట్టు కిందో పుట్ట కిందో వెతికితే మనకు దొరకడు. దేవుని గ్రంథంలో దొరుకుతాడు. దేవుని గ్రంథములో దేవుని గూర్చినటువంటి చిరునామా ఉంది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు పొందుపరచబడ్డాయి. ఆ అదృశ్య లక్షణాలు మీకు అర్థం కావాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూడండి. ఆ వస్తువులలో దేవుడు తన లక్షణాలను ఉంచాడు. ఈ లక్షణాలను మనం అర్థం చేసుకునేట ద్వారా పరలోకమందున్న దేవుడు ఎలా ఉంటాడో, ఎటువంటి వాడో మనకు తెలుస్తుంది. అలాగే దేవత్వము తన కృపచేత, తన కనికరము చేత, తన దయా దాక్షిణ్యముల చేత మనుషులకు ఇవ్వడమే కానీ తీసుకోవడం ఆయన దగ్గర లేదు. ఇవ్వడమే. అలా ఇస్తున్నవి ఈ ప్రకృతిలో ఏవైనా ఉన్నాయా? బోలెడున్నాయి. భూమి తన యొక్క సారాన్ని మనకు ఇస్తోంది, మన కడుపు నింపుతోంది. విత్తనాలు వేసుకోవడమే, భూమిలో విత్తనాలను విత్తడమే. ఆ భూమి వాటిని మొలిపిస్తోంది, వాటిని చక్కగా ఒక పంటగా మారుస్తుంది. అది మనకు ఆహారంగా మారుతుంది.
అలాగే సముద్రంలోని చేపలు విస్తారమైనటువంటి సంపద. దేవత్వము మనకివ్వడమే. ఒక చెట్టును చూస్తే మనకివ్వడమే తప్ప మన నుండి తీసుకోవటం ఆ చెట్టుకు తెలియదు. పైకము తీసుకొని నేను ఈ ఫలాలను ఇస్తాను అని చెప్పటం ఆ చెట్టుకు తెలియదు. ఈ ప్రకృతిలో జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులలో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఆ అదృశ్య లక్షణాలు నిత్యశక్తి మరియు దేవత్వము. వీటిని మీరు అర్థం చేసుకుంటే దేవుడు అర్థమవుతాడు. ఆయనను ఒక రూపంలో చూడాలని అనుకోకండి. ఆయనకు ఒక చిన్న ఇంటిని కట్టి, లేక ఒక చిన్న గదిని కట్టి, లేకపోతే ఒక చిన్న గుడిని కట్టి అందులో ఉంచాలని మీరు అనుకోకండి. దేవుని గురించి తెలుసుకోవాలనుకోండి. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఏమిటి, దీనిని దేవుడు మనుషుల మధ్య విశదీకరించాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథము దేవుని గూర్చి తెలుసుకోదగినటువంటి మాటలన్నింటినీ కలిగినటువంటి గ్రంథము. చూడండి, ఆ మాటలు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ మాటలను విన్న తర్వాత ఇదిగో ఈ భక్తిహీనులందరూ కూడా నిరుత్తరులై ఉంటారు. అంటే వారి దగ్గర ఇక సమాధానం చెప్పడానికంటూ ఏమీ ఉండదు. తర్వాతి మాటలు చూడండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు ఇదిగో ఈ భక్తిహీనుల నిమిత్తం తెలియజేస్తున్నాడు. అదేమిటంటే వారికి దేవుడు తెలుసు. ఎలా తెలుసు? వారికి దేవుడు తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో వారు దేవుడు సృష్టించిన ప్రకృతిలో అన్నింటినీ అనుభవిస్తున్నారు. సూర్యుని నుండి శక్తిని ఎలా తీసుకోవాలో వీరికి తెలుసు. గాలి నుండి శక్తిని ఎలా తీసుకోవాలో వీరికి తెలుసు. భూమి నుండి శక్తిని ఎలా తీసుకోవాలో వీరికి తెలుసు. జలముల నుండి శక్తిని ఎలా తీసుకోవాలో వీరికి తెలుసు. దేవుని చేతిలో నుండి అన్నిటినీ ఎలా పొందాలో వీరికి అర్థమైపోయింది. దేవుని చేతిలో నుండి అన్నిటినీ ఎలా తీసుకోవాలో, ఎలా వీటిని అనుభవించాలో వీరికి అర్థమైపోయింది. కానీ కనీసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. దేవునిని దేవునిగా మహిమపరచలేకపోతున్నారు. ఇక్కడ అదే పాయింట్. అలాగని వద్దంటున్నారండి. ఇవన్నీ దేవుడు సృష్టించినవి అని అంటున్నారు గనుక, ఇవన్నీ మేము సృష్టించుకోలేదు గనుక సరే అయితే మా అంతటా మేమే సృష్టించుకుంటాము, మా అంతటా మేమే ఒక ప్రకృతిని తయారు చేసుకుంటాము అని అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఇవన్నీ దేవునివి అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది కనుక అవును, మేము కూడా వీటిని తయారు చేయలేదు, ఇంత అందమైన ప్రకృతిని మేమైతే తయారు చేయలేదు. ఈ సముద్రాలను, ఈ పర్వతాలను, ఈ లోయలను, అలాగే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మేమైతే జరిగించడం లేదు, వీటిని మేము సృష్టించడం లేదు. సరే అయితే మేము ఇక దేవుని యొక్క సృష్టి మీద ఆధారపడకుండా మేమే ఒక సృష్టిని తయారు చేసుకుంటాం అని అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా అన్నా కానీ అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే అది అసంభవం. దేవుని సృష్టి మీద ఆధారపడకుండా మనిషి బ్రతకడం ఈరోజు అసంభవం. అందుచేతనే దేవుడు అన్నాడు, వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే సమాధానం చెప్పలేరు, వారు తమ వాదముల యందు వ్యర్థులైపోతారు అన్నాడు. ఒకవేళ వాదిస్తానని నిలబడితే వ్యర్థుడైపోతాడని కూడా దేవుడు ముందుగా తెలియజేస్తాడు. ఇక్కడ దేవుని ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడు ఇచ్చిన ప్రకృతిని చాలా నెమ్మదిగా అంటే సైలెంట్గా అనుభవించేస్తున్నావు. ఎటువంటి పబ్లిసిటీ లేదు దేవునికి. ఇదిగో నేను దేవుడిచ్చినటువంటి ప్రకృతిని తీసుకుంటున్నానని చెప్పకుండా నీవు దానిని చాలా సునాయాసంగా తీసేసుకుంటున్నావు. ఒక రకంగా చెప్పాలంటే దొంగిలిస్తున్నావు. భూమి నుండి, ఆకాశం నుండి, నీటి నుండి, గాలి నుండి, అన్నింటి నుండి నీవు దేవుని చేతుల్లో ఉన్న దానిని తీసేసుకుంటున్నావు, బలవంతంగా లాగేసుకుంటున్నావు. కానీ ఎక్కడ కూడా దేవుడు అనేటువంటి పదాన్ని నీవు ప్రయోగించడం లేదు. ఇది దేవునిది,
ఇది దేవునిది, దేవుని సృష్టిలో నుండి మేము తీసుకుంటున్నాం అని కనీసం నువ్వు ఆయనను గూర్చి చెప్పలేకపోతున్నావు. ఇక్కడే దేవుడు పట్టుకున్నాడు. ఈ భక్తిహీన సమాజాన్ని దేవుడు ఇక్కడే పట్టుకున్నాడు. భక్తులు అనుకోండి, ఆయనకు ప్రాబ్లం లేదు. ఏమంటే భక్తులను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడటం లేదు ఈ విధంగా. మరి మీరు నన్ను కూడా అడగచ్చు, మరి మీరు కూడా తింటున్నారు కదా అని. నేను ఆయనకు భక్తుడను, ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థుడను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఆయన దీవెన వలన నేను బ్రతుకుతున్నానని గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. మరి ఇలా చెప్పుకోలేని వారందరూ కూడా దొంగలే కదా. ఆయనే అన్నాడు, పరమందున్న దేవుడే అన్నాడు, భక్తులకైతే వారు నా పిల్లలు కనుక నా పిల్లలకు నేను పెడతానన్నాడు ఆయన. ఇదిగో ఆయన పెడుతుండగా నేను స్వీకరిస్తున్నాను, నేను బ్రతకగలుగుతున్నాను. మరి మీరు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, భక్తిహీన సమాజం, భక్తుల విషయంలో కాదు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నది, నీతిమంతుల విషయంలో కాదు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నది. భక్తిహీన సమాజం, కనీసం వారు దేవునిగా మహిమపరచలేకపోతున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. ఎవడైనా ఒకడు వచ్చి నీ వస్తువేదో క్రింద పడిపోతే, ఇదిగోనండి మీ వస్తువేలో ఉంది, క్రింద పడిపోయింది అని మన చేతికి మరలా ఇస్తే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ వెంటనే చెప్పాలనుకుంటాం. అది సభ్యత, అది ఒక సభ్యత, ఒక సంస్కారం అది. మరి దేవుని విషయంలో ఈ సభ్యత ఎక్కడికి పోయింది? ఈ సంస్కారం ఎక్కడికి పోయింది? సంస్కారహీనులుగా బ్రతుకుతున్నారు మనుషులు, సభ్యత లేనివారుగా బ్రతుకుతున్నారు మనుషులు. ఇదిగో దేవుడు విశదపరిచాడు, నన్ను గూర్చి ఈ విధంగా తెలుసుకోండి, నా అదృశ్య లక్షణాలను ప్రకృతిలో అడుగడుగునా మీరు చూడండి, ఆ నిత్యశక్తి మీకు కనిపిస్తుంది, దేవత్వం మీకు కనిపిస్తుంది. ఇదిగో నన్ను ఈ విధంగా మీరు తెలుసుకోండి అని దేవుడు చెబితే, భక్తిహీనులైన వారు తమ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. దేవుడు కోపగిస్తే తాళలేరు, ఒక పెనుగాలికి తాళలేరు, ఒక భూకంపానికి తాళలేరు, ఒక సునామీకి తాళలేరు. దేవుడు ఈ విషయాలన్నిటినీ కూడా ఇక్కడ పొందుపరిచాడు. ఇదిగో మీరు దేవునిగా మహిమపరచలేదు, మీ బ్రతుకులలో దేవునికి మహిమ కలగాలి, ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మీరు జీవించాలి. లేదు, అటువంటి బ్రతుకులు మీలో లేవు అంటున్నాడు దేవుడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు అయితే మాత్రం వారు వ్యర్థులైపోయారు. తర్వాతి మాటలు, వారి అవివేక హృదయము అంధకారమాయను. వారి మైండ్ అంతా కూడా చీకటితో నిండిపోయిందండి. అసలు ఈ విషయాలను గుర్తించటానికి కూడా వారికి అంతటి జ్ఞానం లేదు. వారి అవివేక హృదయము, వివేకం లేదు, ఆలోచించదగినటువంటి ఆ మనస్సు లేదు, దేవుని గురించి నేను తెలుసుకోవాలనేటువంటి ఆ తపన లేదు. ఏదో దొరుకుతుంది తినేద్దాం, ఏదో మనకు అందుబాటులోనికి వచ్చింది అనుభవించేద్దాం, ఇదే ఆలోచన ఎప్పుడు. అంతే తప్ప ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు నన్ను బ్రతికిస్తున్నారు, ఎవరు నాకు ఆయుష్ను పెంచుతున్నారు, ఎవరు ఈ భూమండలాన్ని త్రిప్పుతున్నారు, ఎవరు దీనికి కాపలా కాస్తున్నారు, ఎవరు దీనిని సజావుగా మనుగడ కొనసాగించేలా కాపాడుతున్నారు? దేవుడు. అన్నిటికీ జవాబు దేవుడు. ఇప్పుడు ఆ దేవుని కొరకు నేను ఏ విధంగా బ్రతకాలి అని మీరు ఆలోచించుకోగలిగితే, ఇదిగో ఇక్కడ సమాధానం ఉంది, పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంది. దేవుడు విశదపరిచాడు, సత్యమునందు దానిని పొందుపరిచాడు. మానవులు తమ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుక దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అది సరాసరి నరులు ఉన్న లోకము మీద బయలుపరచబడుచున్నది, భూమండలము మీద బయలుపరచబడుచున్నది. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అలాగని మనుషులలో ఏ ఒక్కరిని మనం చూచినా కానీ, ఏమీ రాకపోయినా కానీ నేను జ్ఞానినే అంటాడు. మరలా వీరిలో గొప్పవారుగా చలామణి అవుతూ, ఎన్నెన్నో డిగ్రీలు సంపాదించుకున్నవారుగా వారు చెప్పుకుంటూ, అవార్డులు తీసుకుంటూ, రివార్డులు తీసుకుంటూ, వారి యొక్క మేకపోతు గాంభీర్యానికైతే ఎక్కడ తక్కువ లేదు.
మేకపోతు గాంభీర్యానికి ఎక్కడ తక్కువ లేదు. మేమే జ్ఞానులం, మేమే శాస్త్రులం, మేమే విజ్ఞులం అని చెప్పుకోవటంలో మాత్రం మనుషులు ఆరితేరిపోయారు. దేవుని గూర్చి నీకు తెలియకుండా నీవెక్కడయ్యా జ్ఞానివి? నీ బ్రతుకును దేవుని కొరకు చక్కగా నడిపించుకోకుండా నీవెక్కడయ్యా విజ్ఞుడవు? వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. భక్తిహీన సమాజాన్ని దేవుడు బుద్ధిహీన సమాజం అంటున్నాడు. బుద్ధిహీన సమాజం. మీరు దేవునిని తెలుసుకోలేకపోయారు, దేవునిని దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, ఆయన కొరకు మీరు బ్రతకటం లేదు, దేవుని కోపాన్నే మీరు చవి చూస్తున్నారని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఆ తర్వాత మాటలు కూడా చూడండి. వారు అక్కడితో ఆగిపోయారా? వారు అక్షయుడగు దేవుని మహిమను, పరలోకమందున్న కన్నతండ్రి అయినటువంటి దేవుడు అక్షయుడు, ఆయన ఉన్నతుడు, ఆయన అదృశ్య లక్షణములు ఇదిగో ఇంత గొప్పగా ఉన్నాయి. నిత్యశక్తి, దేవత్వము, ఇంత గొప్పవాడైనటువంటి దేవుణ్ణి వారు తెలుసుకోకుండా మాకు కూడా ఎవరో ఒకరు దేవుడు ఉండాలిగా అని చెప్పి దేవుడు అనేటువంటి ఆ స్థానాన్ని ఆయనతో భర్తీ చేయకుండా దేనితో భర్తీ చేస్తున్నారు చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను, ఆ గొప్పతనాన్ని క్షయమగు మనుషుల యొక్కయు, కొంతమంది మనుషులే వీరికి దేవుళ్ళు. అంటే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేసారు? కొంతమంది మనుషులతో భర్తీ చేసేసారు. మీరే మాకు దేవుడండి, ఇక వేరే దేవునితో మాకు పని లేదండి, పరలోకంలో ఉన్నటువంటి దేవునితో మాకు పని లేదండి, మేము ఆలోచించమండి, ఇదిగో మీరే మాకు దేవుడు అని ఒకను కూర్చోబెట్టారు సింహాసనం మీద. మనుషుల యొక్క రూపానికి దేవుని మహిమను మార్చేశారు. తర్వాత మరికొంతమంది పక్షుల యొక్కయు, మనుషులైతే విసుగు పుట్టింది కొంతమందికి, పక్షుల్లో ఒక పక్షిని తీసుకొచ్చారు, ఈ పక్షే మా దేవుడు అన్నారు. పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల మీద బోరు కొట్టింది కొంతమందికి. ఆ తర్వాత చతుష్పాద జంతువులు, 4 కాళ్ళతో తిరిగేటువంటి జంతువులు, వాటిలో ఏదో ఒక జంతువుని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, నీవే మా దేవుడు అన్నారు. చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, జంతువులు కూడా కొన్నాళ్లకు విసుగొచ్చేసింది. ఆ తర్వాత పురుగులు తీసుకొచ్చేసారు, ఈ పురుగే మా దేవుడు అన్నారు. చూస్తారా? మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వాటి ప్రతిమలు తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నీవే మా దేవుడు అన్నారు. ఒక పురుగును నీవే మా దేవుడు అన్నారు. పురుగు ఆకారాన్ని, పురుగు ప్రతిమను, ఒక జంతువు యొక్క ఆకారాన్ని, జంతువు యొక్క ప్రతిమను నీవే మా దేవుడు అన్నారు. ఒక పక్షి యొక్క ఆకారాన్ని, పక్షి యొక్క ప్రతిమను నీవే మా దేవుడు అన్నారు. ఒక మనిషి యొక్క ఆకారాన్ని, మనిషి యొక్క రూపాన్ని, మనిషి యొక్క ప్రతిమను నీవే మా దేవుడు అన్నారు. దేవుని మహిమను ఏ విధంగా మార్చేస్తున్నారు చూడండి. వీరిష్టం, బుద్ధిహీనులు వీరిష్టం, అవివేకులు వీరిష్టం, అంధకార హృదయులు వీరిష్టం. అందుచేతనే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి బుద్ధిహీనులుగా ఉండకూడదు, ఇటువంటి అవివేకులుగా ఉండకూడదు. దేవుని గురించి మీరు తెలుసుకోవాలి. ఆయన అదృశ్య లక్షణాలను మీరు పరిపూర్ణముగా గ్రహించగలగాలి. పరలోకమందున్న దేవుని ఎదుట మీరు బుద్ధిమంతులుగా బ్రతకాలి. దేవునిని దేవునిగా మహిమపరచాలి. ఆయనను మీరు మరచిపోకూడదు. ఆయన స్థానంలోనికి వేటిని తీసుకొని రాకూడదు. దేవునిని దేవునిగా చూడండి, దేవునిని దేవునిగా మహిమపరచండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనకు తగ్గట్టుగా బ్రతకండి, ఆయన కోరుకున్నట్టుగా జీవించండి. ఇది దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఎందరైతే ఈ సత్యమును అంగీకరిస్తారో, ఎందరైతే దేవుని మాటలలో ఉన్నటువంటి సారాంశమును గ్రహించి దేవుణ్ణి తెలుసుకుంటారో, వారి బ్రతుకులు సార్థకమవుతాయి. ఈ భక్తిహీన సమాజంతో పాటు మనము కొట్టుకొని పోకుండా ఉండాలంటే, మనము రక్షింపబడి నిత్య జీవము కొరకై మనము ఆహ్వానింపబడాలంటే దేవుని గూర్చి చక్కగా మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యం నుండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని,
ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితని వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై యున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుని కొరకు బ్రతికేవారు ఈ విధంగా ఉంటారు. నీకు భయపడని వాడు ఎవడు తండ్రి అని వారు మాట్లాడతారు. వారు దేవుని నిమిత్తము తమ యొక్క బ్రతుకులను సిద్ధపరచుకుంటారు. దేవుడు కోరుకున్నట్టుగా వారు జీవిస్తారు. ఇదిగో చూడండి, భక్తిహీనులు పోతున్నటువంటి మార్గంలో వీరు వెళ్ళటం లేదు. వారు ఏమంటున్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు అని ఇదిగో నీతిమంతులు పలుకుతున్నారు. దేవుని గురించి నిజంగా అర్థమైతే ఈ విధంగానే పలుకుతారు. ఆయన సర్వాధికారి అని అర్థమైతే, ఆయన క్రియలు ఎంతో ఘనమైనవని అర్థమైతే దేవుని కొరకు బ్రతకకుండా ఉండలేరండి. ఎంతో భయంతో దేవుని కొరకు జీవిస్తారు. ఎంతో భయంతో. మీలో ఎంతమంది ఇదిగో ఈ నీతిమంతుల వలె జీవిస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. భక్తిహీనుల వలె మీ యొక్క ప్రవర్తన కూడా ఉందా? దేవుని యొక్క సత్యమును హృదయములోనికి వెళ్ళనివ్వకుండా మీరు కూడా ఆటంకములను కలిగించుకుంటున్నారా? దేవుని గూర్చి తెలుసుకోకుండా బ్రతుకుతున్నారా? మీ బ్రతుకులను దేవునికి మీరు సమర్పించుకోవటం లేదా? కన్ను మూసేలోపు దేవుని దృష్టికి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండాలనేటువంటి ఆలోచన మీలో లేదా? అయితే వెంటనే మీరు జాగ్రత్త పడాలి. దేవుని కోపమును చవి చూడకుండా దేవుని కృపను, దేవుని క్షేమమును, దేవుని ప్రేమను మాత్రమే మీరు పొందగలుగు నిమిత్తము దేవునికి మీరు వెంటనే లోబడాలి. నీకు లోబడని వాడు ఎవడు తండ్రి అని అడిగే రీతిలో మన బ్రతుకులు ఉండాలి. నీకు భయపడని వాడు ఎవడు తండ్రి? మేమందరము ఇదిగో జనులందరూ కూడా నీ ఎదుట మోకాళ్ళు ఉండవలసిన వారే, నీకు భయపడవలసిన వారే అని ప్రకటించవలసిన వారముగా మనం ఉండాలి. అలాగే మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఈ సందర్భంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యం నుండి, అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. దేవుడు ఎప్పుడైతే యోధా ప్రజలు, యోధా రాజ్యం ధర్మశాస్త్రమును విసర్జించిన వారుగా కనిపిస్తున్నారు, దేవునికి అవిధేయులుగా మారిపోయారు, వారందరినీ కూడా చెరలోనికి పంపించేశాడు. బబులోను చెరకు అప్పగించేశాడు. అయితే మరలా వారిలో ఉన్నటువంటి నీతిమంతులను, వారిలో ఉన్నటువంటి శేషమును జ్ఞాపకం చేసుకుంటూ వారిని తిరిగి రప్పించటానికి ఆయన మనస్సునుంచాడు. వారిని తిరిగి చెరలో నుండి
విడుదలను అనుగ్రహించి రప్పిస్తున్నప్పుడు దేవుడు వారి నిమిత్తం పలుకుతున్నటువంటి మాటలు ఏమిటండి? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లు నేను యెహోవానని నా నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఈరోజు దేవుడు ఆయనను తెలుసుకునే హృదయాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అనేక మంది అవివేక హృదయులు, అంధకార హృదయులు దేవుణ్ణి తెలుసుకోనందుకు నేను చింతిస్తున్నాను. మీరు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారా? మీరు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారంటే ఆ హృదయాన్ని దేవుడే మీకు ఇచ్చాడు. ఆయన్ను తెలుసుకోగలిగినటువంటి హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీకు మాత్రమే, నాకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఆ హృదయాన్ని దేవుడిస్తాడు. అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సును దేవుడిస్తాడు. లేదంటే కఠిన హృదయులుగానే మిగిలిపోతారు. కఠిన హృదయులుగానే మిగిలిపోతారు. ఒకవేళ మీలో ఎవరికైనా ఇప్పటికీ తండ్రి నీవు నాకు అర్థం కావటం లేదు, నీలో ఉన్న దైవత్వాన్ని నేను గ్రహించలేకపోతున్నాను, నీ నిత్యశక్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను, నిన్ను దేవునిగా మహిమపరచలేకపోతున్నాను, కనీసం నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేకపోతున్నాను, అయితే నిన్ను తెలుసుకునే మనస్సును నాకు దయచేయి తండ్రి అని పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగండి. వెంటనే మీకు ఆ మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు కోరుకోవలసినది ఇదే, అంతే తప్ప విర్రవీగినటువంటి మనస్సుతో, దుష్ట హృదయముతో, సత్యమును హృదయములోనికి రానివ్వకుండా ఆటంకము కలుగు చేసుకుంటూ భక్తిహీనులుగా మిగిలిపోతే మీ హృదయం అంతా చీకటితో నిండుతుంది తప్ప మీరు దేవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నిజంగా మీకు దేవుడు అర్థం కావాలంటే దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరగండి. దేవుని గ్రంథాన్ని చేతపట్టండి. ఆశాంతం చదవండి. పరిపూర్ణమైనటువంటి భయభక్తులను దేవునికి చూపిస్తూ పూర్ణముగా మిమ్మల్ని మీరే దేవునికి లోపరుచుకుంటూ, తండ్రి నీవు నాకు అర్థం కావాలి, నీ సంకల్పము నాకు తెలియాలి, నీవు కోరుకున్నట్టుగా నేను బ్రతకాలి, నేను నిత్యత్వాన్ని చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మీరు దేవుణ్ణి వేడుకోగలిగితే తప్పకుండా ఆయనను తెలుసుకునేటువంటి హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మంచి నిర్ణయాలు తీసుకొని భక్తిహీన సమాజంలో మీరు కూడా నిత్య నాశనానికి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా నిత్యత్వపు లోకాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి నీతిమంతుల జాబితాలో నిలబడేటట్లుగా ఉండాలి అంటే చక్కగా దేవుని గురించి తెలుసుకోండి, దేవుని కొరకు బ్రతకండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. పరలోకమందున తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మిమ్మల్ని గూర్చినటువంటి అద్భుతమైనటువంటి వివరణతో కూడిన జ్ఞానపు సందేశమును మాకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మిమ్మల్ని ఎరుగనటువంటి భక్తిహీనులు తమ వాదముల యందు వ్యర్థులవుతూ మీరిచ్చినటువంటి ప్రకృతినైతే అనుభవించగలుగుతున్నారు, కానీ నిత్యత్వాన్ని వారు కోల్పోతున్నారు. మీ కోపమునకు వారు గురవుతున్నారు. మేము అట్టి వారిలో ఉండకుండా మిమ్మల్ని తెలుసుకున్న వారముగా, మిమ్మల్ని దేవునిగా మహిమపరిచే బిడ్డలుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బ్రతుకు కాలమంతయు మీ అధికారమునకు, మీ చిత్తమునకు లోబడినటువంటి బిడ్డలుగా ఉండగలుగుటకు మీ సహాయమును మాకు దయచేశారు. మిమ్మల్ని తెలుసుకునే హృదయమును మాకు ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము. మా బ్రతుకు కాలమంతయు మీ చిత్తమును నెరవేర్చుచు అనేకులకు మిమ్మల్ని గూర్చి ప్రకటించే వారముగా ఉండుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 833
3927 666. ధన్యవాదములు.